మొన్న ఏమైంది? బేసిన్ల గురించి తెలియని ముఖ్యమంత్రి అని ఆయన రాష్ట్రం పరువు తీసిండు. నీ పరువు పోతే పోయింది, కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాదులే ఏ బేసిన్లో ఉందో తెలియదు, బంకచెర్ల యాడుందో తెలియదు అంటే ఇది నీ గౌరవం పోయినట్టు కాదు. మా బాధ ఏంటంటే తెలంగాణ జాతి గౌరవం పోతుందని మేము బాధపడతా ఉన్నాం. బేసిన్లు తెలియని ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు, బేసిక్లు తెలియని ఆయన నీళ్ల మంత్రి అయిపోయిండు. ఏం చేయాలి? ఇటువంటి వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి? బేసిక్ ఎంత తెలియదు అంటున్నా. నువ్వు 20 నెలలైంది నీళ్ల మంత్రి, కొత్త కూడా కాలేదు. 763 టీఎంసీల కోసం నీటిపారుదల శాఖ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్లు వేసి వాదనలు వినిపిస్తుంటే నేను పోయొచ్చిన అంటాడు ఇంకీన. మరి ఈయననేమో 573 చాలంటాడు. ఇది చాలా బాధతో నేను మాట్లాడుతా ఉన్నా. ఇంకో మాట అన్న అతి తెలివితేటలు అని. ఇది అజ్ఞానం గురించి చెప్పిన, ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటు నాకే తెలివి ఉంది, జనాలకు లేదు, నేను ఏం చెప్తా జనం నమ్ముతారు అని అనుకుంటుంటు. నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడు అంటే, అతి తెలివి మాటలు ఏం మాట్లాడిందంటే, నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అప్పుడు అయిన ఖర్చు 91,000 ఎంతో అన్నాడు ఎకరానికి, 93,000 కోట్లు అన్నాడు. 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అన్నాడు. ఎంత బాధ కలుగుతుందంటే, ఆ 54 లక్షలు ఏం కలిపిండో తెలుసావే? రేవంత్ రెడ్డి తాత పుట్టక ముందు గట్టిని కూడా కలుపుకున్నాడు. నాయన కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన పుట్టక ముందు, ఆయన నాయన పుట్టక ముందు, ఆయన తాత పుట్టక ముందు, ఆయన ముత్తాత పుట్టక ముందు కట్టిన ప్రాజెక్టులు కూడా కలుపుకున్నాడు. ఏంటిది? 400 ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చేసిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మన నిజాం నవాబు కట్టిన నిజాం ప్రాజెక్టులు, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే కట్టినాం మా కాంగ్రెస్ హయాంలో అని అలా కలుపుకున్నాడు. వాస్తవానికి గోదావరి మీద నిజాం సాగర్ 2,31,000 ఎకరాలు, గణపురం, అప్పర్ మానేరు, పోచంపాడు ప్రాజెక్టు, లక్నవరము, శనిగరము, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు గోదావరి మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాకతీయుల కాలంలో కట్టినవి, నిజాం కాలంలో కట్టినటువంటివి ఉన్నాయి. కృష్ణానది మీద ఆర్డీఎస్ 87,000 ఎకరాలకు నీళ్లిచ్చే ఆర్డీఎస్, వైరా, పాలేరు, పాకాల, దిండి, కోయిల్ సాగరు, ఆసిఫ్ నహర్, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కృష్ణానది మీద దేశానికి స్వాతంత్రం రాకముందు కట్టినాయి. ఇవన్నీ కూడా మేమే కట్టినాం కాంగ్రెస్ వాళ్ళం అంటాడు ఆయన. అంటే ఇది అతి తెలివి కాదా? ఇట్లా మీరు చూసినట్టయితే 16 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే 16 లక్షల ఎకరాలు మరి కాకతీయుల కాలంలో, నిజాం కాలంలో తెలంగాణకు నీటిపారుదల సౌకర్యం ఏర్పడ్డది. ఈ 16 లక్షల్ని కూడా కలుపుకొని 54 లక్షలకు ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న పచ్చి అబద్దం మాట్లాడిండు. ఒకటి. రెండోది ఏమంటాడు? ఆ 54 లక్షల్లో ఈ 16 తీసేస్తే మనకు ఉండేది 42 లక్షలు, 40 అయితే ఎంత? 38. ఈ 16 తీస్తే 38. ఆ 38 లక్షల్లో ఏముంటుంది బై సాబ్? అందులో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కాలువ తవ్వింది తప్ప సుక్క వారది. ఇట్లా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. చెరువులలో పారకమే లేదు. తెలంగాణలో చెరువులు అప్పుడు రాష్ట్రం ఏర్పడిన నాడు ఏంది, మిషన్ కాకతీయ పెట్టక ముందు 25 లక్షల ఎకరాలు చెరువుల కింద బారేది ఉంటే 8 లక్షలకు పడిపోయింది. అంటే నామకే వాస్తే ప్రాజెక్టులు. అయినా ఇంకోటి, 1956లో మన రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా బైసాబ్? 19 కోట్లు. ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ 19 కోట్లు. ఆ రోజు మరి వాల్యూ ఆఫ్ స్టీల్ ఎంత, సిమెంట్ ఎంత? అసలు ఆ డబ్బును ఈ డబ్బుతో కంపేర్ చేయొచ్చా? ఆ రోజు నేను రూపీ యొక్క వాల్యుయేషన్ చూస్తే ఆనాటి 100 రూపాయలు ఇవాళటి 10,434 రూపాయలకు సమానం. ఆనాటి 100 రూపాయలు ఈనాటి 10,434 రూపాయలకు సమానం. ఆనాటి రూపాయి ఇవాళటి 104 రూపాయలకు సమానం. ఈయన ఏం కంపేర్ చేస్తాడు? ఆ రోజు 94,000 ఎకరం అయింది, ఇవాళ 10 లక్షలకు ఎకరం అయింది. ఒకటి, నిజాం కాలంది కాకతీయుల కాలం ఆయకట్టు కలుపుకుంటాడు. 2, ఆ రోజు 19 కోట్ల బడ్జెట్ అయితే ఈ రోజు 3 లక్షల కోట్ల బడ్జెట్. అసలు కంపారిజన్ ఉందా రూపీ వాల్యూ? ఏదో ఒకటి అబద్దం ఆడి గోబల్స్ చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినా బీఆర్ఎస్ హయాంలో 17,24,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం మేము. దాన్ని 15 లక్షలని చెప్పిండు. దాంట్లో 2,24,000 తక్కువ చూపించాడు. బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో 2 ఏళ్లు కరోనా వచ్చినా 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చాం.
31,50,000 ఎకరాలకు స్టెబిలైజేషన్ చేశాం. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. 17,24,000 కొత్త ఆయకట్టు, 31,50,000 ఎకరాలు స్టెబిలైజేషన్. దీన్ని మేము సాధిస్తే దాన్ని 15 అంటాడు. అంటే ఈ రకంగా అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. 10 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది మాకంటే ముందు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, సుదర్శన్ రెడ్డి గారు నీళ్ల మంత్రి, కోమటిరెడ్డి గారు మంత్రి. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఇచ్చిన ఆయకట్టు కేవలం కొత్త ఆయకట్టు స్థిరీకరణ అంత కలిపితే 6,64,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఇచ్చింది 48 లక్షలు. 6 లక్షలు ఎక్కడ, 48 లక్షలు ఎక్కడ? మీరిచ్చింది 6 లక్షలు, మేమిచ్చింది 48 లక్షల ఎకరాల ఆయకట్టు. ఇది వాస్తవం. అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజల్ని మోసపుచ్చుతామంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, నిజాలు బయటపెట్టే వాళ్ళు ఉంటారు. పరువు పోయేది నీది కాదు, రాష్ట్రంది. ముఖ్యమంత్రి గారు దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక మళ్ళీ అవే మాటలు మాట్లాడిండ్రు ఆయన. తమిడి హట్టి దగ్గర నుంచి ఎందుకు మేడిగడ్డకు మార్చిందని మాట్లాడిండ్రు. నువ్వు తప్పుపడుతున్నది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని పడుతున్నావు. సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పుపడుతున్నావు. నీళ్లు లేవని నేను చెప్పలేదు, మా ప్రభుత్వం చెప్పలేదు. నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసీ చెప్పింది. సింపుల్ క్వశ్చన్ ఏ బాబు. 2007లో మీరు ప్రణాళిక స్టార్ట్ చేసిండ్రు. 2014 దాకా మీరే ఉన్నారు. 8 ఏళ్లు ఉన్నారు కదా. చెప్పింది 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 8 ఏళ్లు ఉన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడం దేవుడు 10 పైసలు పనిచేయాలి మీరు చేసింది. నేను సింపుల్ క్వశ్చన్ వేస్తున్నా. 8 ఏళ్లలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసీ నుంచి క్లియరెన్స్ ఎందుకు చేయలేదు? 8 ఏళ్లలో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం ఎందుకు చేయలేదు? 8 ఏళ్లు కనీసం నీటి లభ్యత కోసం మీరు తేలేదు. కానీ మేము వచ్చిన తర్వాత పరిశూ చేస్తే 160 లేదక్కడ, ఆడ ఉన్నది 102. కానీ మీరు తీసుకోగలిగింది 44 మాత్రమే తేలింది. వైల్డ్ లైఫ్ సమస్య వచ్చింది. మహారాష్ట్ర ససేమిరా అన్నది. మీలాగా మేము మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి పర్సెంటేజీలు కమిషన్లు తీసుకొని ప్రజల్ని మోసం చేయాలన్నా? మేము ఉద్యమం చేసిన వాళ్ళం, రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం, ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేము నీళ్లు ఎక్కడున్నాయో వ్యాప్కో సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టాం. మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసీ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పింది. మేడిగడ్డ దగ్గర 282 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని మాకు పర్మిషన్ ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. అన్ని రకాల అనుమతులు మేము తెచ్చాం. డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ పెట్టు దమ్ముంటే అన్ని తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం. నువ్వు ఊకే రచ్చ చేయడం బంద్ చేయి. నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు. నువ్వు పెట్టిన డేట్కి అసెంబ్లీకి వస్తాం, చర్చ చేస్తాం, ఒప్పిస్తాం. నిన్ను కాదు రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం. ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దు. నిజాయితీగా నిలబడు. ఎన్ని రోజులైనా చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. అందరి మాటలు ప్రజలు వింటారు, నిజానిజాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇకపోతే కాళేశ్వరం గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతాడు. ఆనాటి ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. ఆనాడు నీటి సామర్థ్యం 16 టీఎంసీలు అయితే ఇవాళ 141 టీఎంసీల సామర్థ్యం. ఆనాడు పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ అయితే ఈ రోజు 3 టీఎంసీ ఉంది. ఆనాడు నీటి వినియోగం ప్రతిపాదించింది 160 టీఎంసీలు అయితే ఈ రోజు 240 టీఎంసీలు. ఆనాటి ఆయకట్టు 16 లక్షల ఎకరాలైతే ఈనాటి ఆయకట్టు 37 లక్షల ఎకరాలు. ఆనాడు భూసేకరణకు మీరు 2 లక్షల రూపాయలు పెడితే ఈ రోజు యావరేజ్ గా 12 లక్షల రూపాయలు పెట్టారు. టనల్స్, కాలువలు, ఇలా చాలా మార్పు జరిగింది. మీరు ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడటమో బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలు విజ్ఞులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదే పదే మాట్లాడుతూ మేము చాలా ఆయకట్టు వచ్చింది, చాలా పంట పండించినాం అంటాడు. నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్, మరి మీరు 20 నెలలు అయింది, ఒక చెరువు దవ్వినరా, ఒక చెక్ డ్యామ్ కట్టినరా, ఒక కాలువ దవ్వినరా, ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చిండ్రా? మీరేం చేయకుండా అంత పంట పండింది అంటే అది కేసీఆర్ చేసిన ఎఫర్ట్ కదా. అంతకుముందు 2014 ముందు వారలే, ఇవాళ అంత పంట పండలే, ఇవాళ అంత పంట పండుతుందంటే ఆనాటి బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో సాగునీటి రంగంలో సృష్టించిన విప్లవం వల్ల, చేసినటువంటి పనుల వల్ల ఈ రోజు అంత ఆయకట్టు వస్తుంది. మీ హయాంలో ఏమన్నా ఒక ఎకరానికి నీళ్లు ఇస్తే ఎక్కడిచ్చిందో చెప్పండి.
ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి, ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ పూర్తి చేశారో చెప్పండి. మరి ఇలా పంట పండుతుందంటే మా ప్రభుత్వంలో జరిగిన పనుల వల్ల తప్ప మీరు చేసింది అయితే ఇంతవరకు ఏమీ కూడా లేదు. ఇవాళ అనేక విషయాలు నేను ఆ పీపీటీలో కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ దోపిడీ గురించి కూడా మాట్లాడిండ్రు. దాని మీద కూడా నేను రిలీజ్ చేస్తా డాక్యుమెంట్. ఇవాళ మీరు వచ్చిన తర్వాతనే ఎస్ఆర్బీసీ కెనాల్కు లైనింగ్ అయింది. పోయిన ఎండాకాలంలో ఈ ఎండాకాలంలో మీ చేతగాంతనం వల్ల లైనింగ్ జరిగి ఇలా నీళ్ళు ఎక్కువ తీసుకుపోతున్నారు. గతములో మేము ఆపాము, మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద స్టే తెచ్చింది, ఎస్ఆర్బీసీ లైనింగ్ మీద స్టే తెచ్చింది, పనులు జరగకుండా మేము ఆపాము. కానీ మీరు వచ్చిన తర్వాత ఇవాళ పోయిన ఎండాకాలంలో చంద్రబాబుతో మరి ఏం ఒప్పందం చేసుకున్నారో, మీ చీకటి ఒప్పందం ఏందో మాకు తెలియదు. కానీ గత వేసవి కాలం ఈ వేసవి కాలంలో లైనింగ్ జరగడం వల్లనే ఇవాళ నీళ్లు ఎక్కువ పోతున్నాయి. ఆ పాపం 100% నాడైనా నేడైనా మీదే. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణాలో 299 టీఎంసీలు ఇచ్చి తక్కువ నీళ్లను తెలంగాణకు కేటాయించి అన్యాయం చేసింది కాంగ్రెసే. నేడు కూడా అదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ చేసింది. పోయిన సంవత్సరం మన 34% వాటాలో వాడుకోక మీరు కేవలం 28% మాత్రమే వాడారు. మీరు దాదాపు 6% నీళ్లు తక్కువ వాడి 65 టీఎంసీలను మీరు ఆంధ్రాకు ఇలా చంద్రబాబుకు గురుదక్షిణ కింద చెల్లించారు. 65 టీఎంసీలు అంటే 6,50,000 ఎకరాలు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎందుకు పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత తక్కువ నీటి వినియోగం ఎప్పుడూ జరగలేదు? 28% మాత్రమే నీటి వినియోగం ఎందుకు చేశారు? నీళ్లు చంద్రబాబుకు ఆంధ్రాకు ఎందుకు వదిలారు? ఇది మీ తప్పుదం కాదా? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం మీది కాదా? ఇంకొక 6 నెలలు అయితే బహుశా ఈ సంవత్సరంలోనే ట్రిబ్యునల్ అవార్డు, కేసీఆర్ సాధించిన ట్రిబ్యునల్ అవార్డు పాస్ చేయబోతా ఉంది. దాంట్లో మన వాటా పెరుగుతుంది. మీనవేశాలు లెక్కించకండి. దిండి ప్రాజెక్టు పూర్తి చేయండి. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి మేము 80% పనులు పూర్తి చేసినాం. ఆ 20% పూర్తి చేసే దాని మీద దృష్టి పెట్టండి. చిల్లర రాజకీయాలు మానండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి అని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ.